కొన్ని ప్రమాణాలు ఉంటాయి, కొన్ని లెక్కలు ఉంటాయి. అప్పుడు ఏమవుతుందంటే నాకు తిక్కు ఉంది లెక్క ఉంది అన్నట్టుగా తిక్క లెక్కకు దారితీస్తుంది. ప్రజాస్వామ్యం లెక్క తప్పింది అనుకోండి, ప్రజలకు తిక్క పుడుతుంది. అప్పుడు ఇంకా సైనికులకే తిక్క ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది మిగతా వాళ్ళకంటే కూడా, పవన్ తిక్క. అందువల్ల దీన్ని అనవసరంగా పెంచుకుంటున్నారని నేను అనుకుంటున్నా. ఇలా ప్రతిదీ వివాదాస్పదం, ప్రతిదీ ప్రశ్నార్థకం, ప్రతిదీ సమస్యాత్మకం అయ్యేసరికి ఇదంతా ఉద్దేశపూర్వకంగా దురుద్దేశంతో చేస్తున్నారు అని ప్రజలు నమ్మే పరిస్థితి వస్తుంది, నమ్మాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. అంటే విశాఖపట్నం ఎపిసోడ్ కూడా ఆ రకంగానే జరిగింది కదండి. అంత అవసరం ఉందా ఆ రోజు నిర్బంధం? మీరు చెప్తుంది హోటల్ నుంచి బయటకు ప్రధాని వచ్చినప్పుడు తప్పకుండా ఆయన ఆపటము, హోటల్ నుంచి బయటికి రానివ్వకపోవటము, అప్పుడే కరెంట్ లేకుండా పోవడం, ఇవన్నీ కూడా విపరీతమైన విషయాలే. ఇవన్నీ ఏం కావండి. ఇప్పుడు నారాయణ రెడ్డి ఎక్కడో కవిత రాసినట్టుగా ఒక రాజుగారు ఎక్కడా నాకు పచ్చదనం కనపడకూడదు అంటే వాడి ఇంట్లోనే వాడి ఒక మూలకి ఇంత చిన్న మొక్క మొలుస్తుంది. సో పచ్చదనం కనిపించకూడదు, గొంతు వినిపించకూడదు, ఇవన్నీ మానవాళికి సంబంధించిన కోరికలు కాదు. ఇది అవి కుదరలేదు. అలా కోరికలు కోరినటువంటి పెద్ద పెద్ద పురాణాల్లో వాళ్ళకే ఏం అవ్వలేదు. పొద్దున కాదు, రాత్రి కాదు, అది కాదు, ఇది కాదు అంటే ఇంకో రూపంలో వస్తారు. ఒక ఆగ్రహం ఒక ఇది ఉన్నప్పుడు అనేక రూపాల్లో వస్తుంది. లెట్ హిమ్ ప్లే హిస్ గేమ్. ఆయన తన గేమ్ ప్లే చేసుకొనివ్వండి. దానికి ఎందుకు ఆటంకపరిచి ఇంత చేయాల్సినటువంటి అవసరం ఉంది? ఇప్పుడు ఆయన పోకపోతే ఆ ఓట్లన్నీ వైసీపీకే వేస్తారని ఏమైనా గ్యారంటీ ఉందా? అదేం లేదు కదా, గతసారి వేయలేదు కదా. కాబట్టి ఆయన ప్రయత్నం ఆయన చేసుకొని ఇవ్వాలి. కానీ ఆటంకాలు కల్పించటము, అనుమతులు నిరాకరించటము, అడ్డంకులు సృష్టించడము ఆమోదయోగ్యం కాదు ఏ ప్రతిపక్ష నాయకుడికైనా సరే. సో ఇది ఆగే పరిస్థితి ఉంటుందంటారా? జరుగుతున్న పరిణామం ఏం ఆగదు. నేను అనుకుంటుంది ఈయన కూడా ఏం తక్కువ కదా, ఆ పేరుతో ఈయన కొంచెం విరామం తీసుకుంటున్నాడు. కానీ ఈయన వెళ్ళదలుచుకుంటే ఇప్పటం గ్రామానికి రోడ్డు మీదే అదేది ఆ వాహనం పైన కూర్చొని దాదాపు సినిమా స్టైల్లోనే వెళ్ళాడు కదా. అందుకని ఇక్కడ ఆయన మంగళగిరిలోనే చర్చ చేద్దాంలో, అక్కడికి ఎందుకని ఇక్కడికే రమ్మన్నాడు. అయితే అదే వెహికల్లో పోయి ఉండేవాడు కదా. నాతో ఎవరో వైసీపీ వాళ్ళు కూడా ఎవరో అన్నారు అదే, ఎందుకు రోడ్డు మీద పోవచ్చు కదా అని. మీరెవరండి చెప్పడానికి? అవతలి పార్టీ వాళ్ళు ఎలా ప్రచారం చేసుకుంటారో. పైగా హెలికాప్టర్లో వెళ్ళిన తర్వాత ప్రచారం వేరు, హెలికాప్టర్లో వెళ్ళడానికి దిగడానికి అనుమతి ఇవ్వడం వేరు. ఇప్పుడు చిరంజీవి గారు ప్రైవేట్ జెట్ వేసుకొని విదేశాలకు వెళ్ళారు. దానికి ఎవరి అనుమతి కావాలో? ఆయన కష్టపడి సంపాదించుకున్నాడు, ఆయన జెట్ వేసుకొని ఆయన వెళ్ళారు, అంతే కదా. ఇక్కడ ఎన్నికలు కాబట్టి అనేక శక్తులు ఉంటాయని అనుకోవచ్చు. ఏమైనా కానీ ఒక ప్రాథమిక హక్కు అయితే ఉంది కదా. ఒక ఏవియేషన్ యాక్ట్ అనేది ఒకటి ఉంది కదా. ప్రైవేట్ హెలికాప్టర్లు ఏమీ దేశంలో నిషిద్ధం కాదు కదా. కాబట్టి ఇదేమీ అనవసరంగా కోరి తెచ్చుకుంటున్నటువంటి వివాదం ఇది, కోరి కల్పిస్తున్నటువంటి ప్రచారం ఇది. ప్రతిసారి చెప్తున్నాను కదా, మన ప్రశంసకుల కంటే ప్రత్యర్థులే మనకు ఎక్కువ ప్రచారం కల్పిస్తుంటారు. అది ఒక పరిపాటి అది. నేను భీమవరం వెళ్ళిన తర్వాత మాట్లాడేవన్నీ నన్ను విమర్శించదలుచుకున్న వాళ్ళు చాలా క్లోజ్గా ఫాలో అవుతుంటారు. ఎవరో మీలాంటి మిత్రులు వాళ్ళంటే రవి గారు ఎలాగో అదే అంటారు ఆయన అని మీరు అనుకుంటారు. కానీ వాళ్ళు అలా కాదు, ఎక్కడ దొరుకుతుందో ఆ పద్ధతిలో ఉంది ఇప్పుడు పవన్ కళ్యాణ్కు. పవన్కు జగన్ను మించిన ప్రచారకర్త ఎవరు ఉన్నట్టుగా లేరు ఇప్పుడు. వైసీపీ ఈజ్ బిగ్గెస్ట్ అంబాసిడర్ ఫర్ పవన్ కళ్యాణ్. ఒక విధంగా కూడా అది కూడా వాళ్ళు వ్యూహాత్మకంగానే చేస్తున్నారు. చంద్రబాబు మీద నుంచి ఫోకస్ తగ్గించాలంటే పవన్ కళ్యాణ్ మీద, తెలుగుదేశం కంటే జనసేనను వాళ్ళు ఎక్కువగా పైకి లేపుతూ ఉంటారు. అంటే ఏంటి తెలుగుదేశం అన్నది లేదు అని చెప్పే ప్రయత్నమా? అంతే కదా. ఇప్పుడు చాలామంది అంతే కదా, నేను మిమ్మల్ని కాదంటే ఇంకెవరో మీ అసిస్టెంట్తోనో ఇంకెవరితోనో నేను అదే పనిగా వాళ్ళ రెఫరెన్స్ ఇస్తూ ఉంటాను. మామూలుగా ఇష్టం లేని వాళ్ళు అంతే. అక్కడ ఏనుగు ఎలకపిల్ల అంటే నేను ఎలకపిల్ల గురించి దాని విశిష్టత గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాను. ఏనుగు చూడకుండా చేయాలని నా ఉద్దేశం. కానీ ఎవడైనా ఏనుగునే చూస్తాడు ఎంత ప్రయత్నించినా. కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ ప్రధాన శక్తి అంటే ఆయన అనేది కూడా అదే కదా. ఇప్పుడు పవన్ బలపరచకపోతే చంద్రబాబుకు శూన్యం, ఈసారి కుదరదు అనే ఒక అభిప్రాయం బలంగా వచ్చేసింది. అది కూడా వైసీపీ ఒప్పుకుంటున్నట్టే. అంటే మా మెయిన్ డ్రైవర్లు, మాకు ప్రధానమైన సమస్య పవన్ కళ్యాణే అనేది కూడా వాళ్ళు ఇక్కడ చెప్తూ ఉన్నారు. సార్, తెలుగుదేశం పార్టీ వ్యూహం ఏంటి? ఇన్ని ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత మనం పలుసార్లు మాట్లాడుకోవడం జరుగుతుంది. కానీ ఇద్దరు విజయవాడ నుంచే రాజకీయం చేస్తున్నారు.